నందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపను బట్టి మరి మనందరం కూడా ఈ స్థలంలో ఎందుకు చేరున్నామో మరి మీ అందరికీ ముందుగా తెలిసిన విషయమే. ధ్యానము కొరకు దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక మంచి మాట మనకి కనపడతా ఉంది. ఏమిటంటే పరసంబంధమైనటువంటి అనేటువంటి మాట. పరసంబంధమైనటువంటి జ్యోతిర్మయుడు అనేటువంటి మాటను అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఎవరు ఈ పరసంబంధమైనటువంటి జ్యోతిర్మయుడు? హెబ్రీ సంఘానికి పౌలు గారు రాస్తూ హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వాక్యంలో, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వాక్యంలో యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన దినదినము తన యొక్క రూపాన్ని, లేకపోతే దినదినము తన యొక్క ఉద్దేశాన్ని, దినదినము తను చేసేటువంటి కార్యాలను మార్చుకునేటువంటి వాడు కాదు. ప్రతివారి పక్షంగా కూడా ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రతివారి పక్షంగా కూడా ఒక ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. మరి కుటుంబ పక్షంగా కూడా దేవుడు కలిగినటువంటి ప్రణాళిక బహు శ్రేష్టమైనది, బహు ఆశీర్వాదానికి కారణభూతంగా కనపడుతూ ఉంది. అంతేకాదు, శ్రమలలో, ఇరుకులలో మరి విశాలత, సంతోషాన్ని చూపించేటువంటి దేవుడు అనేటువంటి ఆ మాట ఈ కుటుంబాన్ని బట్టి మరి మనందరికీ కూడా తెలియచేయబడతా ఉంది. ఇక్కడ గమనాగమనముల వలన కలుగు ఛాయ అంటా ఉన్నాడు. మనం ఉదయకాల సమయంలో కనుక ఏదైనా ఒక స్థలంలో నిలబడితే ఈ సూర్యుడు తూర్పు వైపు నుంచి వస్తూ ఉంటే మన యొక్క నీడ కనపడుతూ ఉంటుంది. అదే సూర్యుడు పడమటి వైపుకి వెళ్ళిపోయిన తర్వాత అటు నుంచి ఇలాగా తూర్పు వైపుకి మన నీడ కనపడుతూ ఉంటుంది. మన బొమ్మ కంటే కూడా నీడ పెద్దగా ఉంటుంది. అయితే దేవుని యొక్క రూపమట ఏ రకమైనటువంటి మార్పు లేనటువంటిదిగా, అనగా మిట్ట మధ్యాహ్నం వచ్చేటువంటి సూర్యుడు మన నెత్తి మీద ఉన్నప్పుడు మనం నిలబడితే ఏ రకమైనటువంటి ఛాయ లేక ఆ యొక్క బొమ్మ అనేటువంటిది కనపడకుండా మనం మాత్రమే కనపడేటువంటి వారంగా ఉంటామో, ఈ జ్యోతిర్మయుడు అనేటువంటి దేవుడు లేక నిరంతరము నిన్న నేడు రాబోయే కాలంలో కూడా ఒక్కటే రీతిగా ఉండేటువంటి మరి ఈ దేవుడు, ఆయన మరి నిటారుగానే ఉండేటువంటి వాడు కానీ వంకరైనటువంటి లేక వేరు మార్గములో ఆలోచించి మనపక్షంగా తన కార్యాన్ని చేయాలనుకునేటువంటి దేవుడు కానే కాదు అని ఈ వాక్యము ద్వారా మరి యాకోబు గారు మనందరి కొరకు తెలియచేస్తూ ఉన్నాడు. అనగా ఇందులో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి అర్థం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ నిరంతరము ఒకే రీతిగా ఉంటుంది. అయితే దేవుని ప్రేమను గమనించుకోలేనటువంటి మనం ఏం చేస్తూ ఉంటామంటే మన ఆలోచన మార్చేసుకుంటూ లోకస్తులుగా మనం జీవిస్తూ లోకం యొక్క ఆలోచన చొప్పున మనం ముందుకు సాగుతూ నేరాన్ని పట్టుకెళ్ళి దేవుని మీద వేసేస్తూ ఉంటాం. ఆలోచన ఏమో మనది, ప్రణాళిక దేవుంది. ఆ ప్రణాళికను మరిచిపోయి మన సొంత ఆలోచన చొప్పున మనం నిర్ణయాలు తీసుకొని మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుని మీద నేరం వేస్తూ ఉంటాం. ఇంత భక్తిగా ఉన్నాను, ఇంత మంచి జీవితం నేను కలిగి ఉన్నాను, ఏ రకమైనటువంటి తప్పు నేను చేయకుండా బ్రతుకుతూ ఉన్నాను, అయినప్పటికీ కూడా నాకు ఈ కష్టం ఎందుకు వచ్చిందని ఏమేమో ప్రశ్నలు వేస్తూ ఉంటాం. కానీ మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు ప్రతి మానవుని పక్షంగా మరి పుట్టించటానికి ముందే తల్లి గర్భములో మన యొక్క రూపం అనేటువంటిది లేనప్పుడే ఆయన మన పక్షంగా ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఆ ప్రణాళిక నెరవేరే వరకు కూడా ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కానే కాదు. ఎందుచేతంటే ఆయన నిన్న నేడు నిరంతరం అనగా రాబోయే కాలంలో కూడా ఆయన వారి ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడుగా లేక మార్పు లేనటువంటి దేవుడు. మనం మారిపోతూ ఉంటామేమో కానీ మనల్ని సృష్టించినటువంటి దేవుడు మాత్రం ఎప్పుడు కూడా మారేటువంటి దేవుడు కాదు. ఆయన యొక్క ఆలోచన అంతా కూడా మనపక్షంగా మేలు చేయాలనే ఉంటుంది. కానీ మనకున్నటువంటి ఆయా రకాలైనటువంటి తంత్రాల వల్ల, ఆయా రకాల ఆలోచనల వల్ల మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం నాశనం చేసుకోవడానికి మరి ముందుకు సాగుతూ ఉంటాం. ఈ కుటుంబాన్ని గురించి మనం 2 మాటలు ఆలోచించుకున్నట్టయితే
మరి 3 రకాలైనటువంటి పరిస్థితులు ఈ చిన్న సమయంలోనే లేక 2-3 నెలల కాలంలోనే మరి వాళ్ళు చూసినటువంటి వారుగా కనపడుతూ ఉన్నారు. ఏమిటి అని అంటే, సహోదరుని విషయంలో మరి ఆరోగ్య సమస్య, రెండవదిగా బిడ్డ యొక్క మరి పురుటు విషయంలో మరి ఇబ్బంది. జరగటం అన్నీ తేలిగ్గానే జరుగుతున్నాయి, కానీ దాని నుంచి అధిగమించడానికి వారు కలిగేటువంటి ఆ యొక్క ఆలోచన, శ్రమ, అది మన తలంపుల వల్ల, మన యొక్క శక్తి వల్ల జరిగేటువంటి పని కానే కాదు. మొదటిగా మరి ఆరోగ్య సమస్య, రెండవదిగా పురిటి సమస్య, మూడవదిగా మరి వివాహం జరపాలనేటువంటి ఆ యొక్క మరి చాలా పెద్ద భారం ఎదురుగుండా ఉంది. మరి ఆ సమస్య నుంచి కూడా దేవుడు ఏం చేశాడంటే మరి సంతోషాన్ని ఇచ్చాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, 2 సమస్యలు ఉన్నాయి, ఒక శుభకార్యం ఉంది. అనగా కృప వెంబడి కృప ఇచ్చేటువంటి దేవుడు మనకేం చేస్తూ ఉంటాడంటే మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి ఆయా రకాలైనటువంటి శ్రమలు కూడా మరి కల్పించేటువంటి వాడుగా ఉంటాడు. అందుచేత వాక్యం తెలియచేస్తూ ఉంది, శ్రమ సహించేటువంటి వాడు ధన్యుడు. ఆ ధన్యత ఈ లోకంలో మనం మరింతగా మరి కలిగి ఉండాలి అని మరి మొదటిగా ఆరోగ్య సమస్య సృష్టించాడు దేవుడు. అది మరి చక్కగా తేటతెల్లమైపోయింది. ఆ తదుపరి మరి పురిటి సమస్య వచ్చింది. అది కూడా దేవుడు కృప చొప్పున మరి దాన్ని కూడా వాళ్ళు అధిగమించారు. మూడవ సంధి కూడా సమస్యే. ఎందుకంటే వివాహం చేయటువంటి మాటలు కాదు, వివాహం చేయటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. మరి ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్తారు. మరి ముఖ్యంగా లోక సంబంధంగా ఆర్థికమైనటువంటి అవసరాలు కూడా దాని గురించి వారు ఆలోచించుకుంటూ ఉంటారు. అయితే 2 ఇరుకులలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉండగా మూడవదిగా ఒక గొప్ప శుభాన్ని మరి దేవుడు ఆ కుటుంబంలో జరిగించినటువంటి వాడుగా మరి కనపడుతూ ఉన్నాడు. కాబట్టి సాధారణంగా మానవులంగా మనం ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా దాన్ని భారంగానే మనం ఎంచుతూ ఉంటాం. కానీ ప్రభు దగ్గర ఆ భారాన్ని కనుక మనం పెట్టగలిగితే దానికి సరైనటువంటి పరిష్కారాన్ని మనం అనుకుంటాం. ఏంటంటే, అబ్బా ఇంత భారమైనటువంటి పని నేను చేయాలా, లేకపోతే ఇంత కష్టమైనటువంటి వ్యాధి నాకు వచ్చిందా, ఈ బిడ్డ యొక్క మరి పురుడు అనేటువంటిది ఎలా జరుగుతుందో ఏంటో, తల్లి క్షేమంగా ఉండాలి, బిడ్డ క్షేమంగా ఉండాలి, ఆ బిడ్డలిద్దరినీ కూడా మళ్ళా తన యొక్క మెట్టింటికి పంపించాలి. ఇన్ని ఆలోచనలో మరి మనం సతమతమైపోతూ ఉంటాం. మన యొక్క ఆలోచనకు మరి సరిపడేటువంటిదిగా ఉండదు ఈ కష్టం అనేటువంటిది. అయినప్పటికీ కూడా ఒక గొప్ప పరిష్కారాన్ని ఆయన ఇవ్వగలుగుతూ ఉంటాడు. అందుచేత ఇందాక నేను మీకు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యాన్ని మరలా ఒకసారి చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేస్తానని పౌలు గారి మాట ఎందుకంటా ఉన్నాడంటే, ఆయన మరి పెట్టినటువంటి అక్కడ దర్శించినటువంటి ఆ సంఘం, ఫిలిప్పీ సంఘంలో మరి 2-3 వ్యక్తులుండి పౌలు గారు చేసేటువంటి పరిచర్యకు ఆటంకం కలిగజేస్తూ ఉన్నారు. మిగిలినటువంటి వారు పౌలు గారికి కావాల్సినటువంటి వస్తు సామాగ్రి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు. ఈ రెండింటి మధ్యలో ఈ 2 విషయాలని తెలిసిన తర్వాత, మీరు నా గురించి మీరు ఎక్కువగా తొందరపడకండి, నేను చేసేటువంటి ప్రతి పని కూడా నన్ను బలపరిచేటువంటి నా దేవునిని బట్టి మాత్రమే నేను చేస్తాను అనేటువంటి మాట ఇచ్చి ఫిలిప్పీ సంఘానికి ఒక గొప్ప భరోసా మరి ఇస్తూ ఉన్నాడు. ఈవేళ ఈ కుటుంబానికి, అదే రీతిగా ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి విశ్వాసికి కూడా ఆ యొక్క భరోసా మరి దేవుడు ఇస్తున్నటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి శ్రమ వెనుక క్రైస్తవ విశ్వాసి కట మేలు ఉంటుంది, శ్రమ వెనుక క్రైస్తవ విశ్వాసికి సంతోషం ఉంటుంది, శ్రమ వెనుక క్రైస్తవ విశ్వాసికి ఆనందం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఈ సమాధానాన్ని మనం పొందుకోవాలనంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవునితోటి నిరంతరము కూడా మనం సహవాసాన్ని కలిగి ఉండాలి. ఆ సహవాసమే మనల్ని బలపరుస్తూ ఉంటుంది. ఆ సహవాసమే మనల్ని మరి యొక్క మంచి మార్గములో నడవడానికి మరి వీలుండేటువంటిదిగా ఉంటుంది. సరే, ఆరోగ్య సమస్య వస్తుంది పోతుంది, లేకపోతే మరి పురుళ్ళు అనేటువంటివి జరుగుతాయి, ముందుకెళ్తూ ఉంటాయి. కానీ ఇక్కడ వివాహం అనేటువంటిది చాలా గురుతరమైనటువంటి కార్యం. మరి యొక్క వివాహాన్ని గురించి 2 తత్వవేత్తలు 2 మాటలు చెప్తా ఉన్నారు. ఇక్కడ మయోరుస్ అనేటువంటి ఆయన
ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమనంటే, ఏ హ్యాపీ మ్యారేజ్ ఈజ్ ఎ లాంగ్ కన్వర్సేషన్ విచ్ ఆల్వేస్ సీమ్స్ షార్ట్. దీనికి తెలుగు అర్థం ఏంటంటే, వివాహం అనేటువంటిదట సంతోషమైన సుదీర్ఘమైనటువంటి సంభాషణ. ఆ కుటుంబం ఈ కుటుంబం, వాళ్ళని ఎంక్వైరీ చేసుకోవటం, వీళ్ళని ఎంక్వైరీ చేసుకోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే వివాహం జరిగిపోయిన తర్వాత ఈ మాటలన్నీ కూడా కుదించబడతాయి. వారిద్దరూ ఏక శరీరం అయిపోయిన తర్వాత ఈ మాటలన్నీ కూడా చాలా చిన్నగా, తక్కువగా అనిపిస్తూ ఉంటాయి. ఆ పడిన శ్రమంతా కూడా మనం మరిచిపోయేటువంటి వారంగా ఉంటాం. అందుకే అంటాడు, వివాహం అనేది సంతోషకరమైన సుదీర్ఘమైనటువంటి సంభాషణ, కానీ ఆ సంభాషణ ఎల్లప్పుడూ కూడా చిన్నగా ఉంటుందన్నమాట. ఎప్పుడు? సక్సెస్ అయినప్పుడు, అది మేలుకరంగా మనపక్షంగా మరి జరిగినప్పుడు. రెండవదిగా బెంజమిన్ ఫ్రాంక్ అనేటువంటి మరొక ఆలోచన చెప్తా ఉంటాడు. ఏమిటంటే, మ్యారేజ్ ఈజ్ ద మోస్ట్ న్యాచురల్ స్టేట్ ఆఫ్ మ్యాన్ అండ్ ఇన్ విచ్ యూ విల్ ఫైండ్ సాలిడ్ హ్యాపీనెస్. తెలుగులో వివాహం అనేదట జీవితంలో సహజ సిద్ధమైనటువంటి స్థితి. దానిలో మీరు ఘనమైన ఆనందాన్ని పొందుతారు. వివాహం చేసుకున్నటువంటి వారికి ఆనందం కాదు, వివాహాన్ని జరిపించడానికి ముందుకు సాగినటువంటి వారు కూడా ఆ వివాహాన్ని బట్టి ఆనందపడతారు. ఇది చాలా పెద్ద విషయమే. కానీ జరిగిపోయిన తర్వాత అన్ని పక్షాల వారు, మరి ముఖ్యంగా జతపరచబడినటువంటి వారు కూడా మరి సంతోషపడేటువంటి స్థితి కనపడతా ఉంది. ఎందుచేతంటే వివాహం అనేటువంటిది ప్రారంభించినటువంటి వాడు దేవుడు. ఈ వివాహం అనేటువంటిది మరి పూర్తయ్యేటువంటిది కూడా ఆయన సమక్షంలోనే జరుగుతూ ఉంది రెండవ రాకడల్లో. అందుకే కదా గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అని అంటాం మనం. ఆ ప్రకటన గ్రంథం అంతా కూడా దాన్ని గుర్చిన మాటలే మనకు తెలియజేయబడతా ఉంటాయి. ఎందుచేత దేవుడు వివాహం అనేటువంటి దాన్ని ఆయన ఒక గొప్ప ప్రణాళికగా ఏర్పాటు చేశాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమ ఎంతటిదంటే మరి నరుడు ఒంటరిగా లేకుండా ఒకటిగా చేసేటువంటి ప్రేమ. తండ్రి అయినటువంటి దేవుడు ప్రభువును బట్టి మన కొరకు ఏర్పాటు చేసిన ఒక శ్రేష్టమైనటువంటి లేక అనంతమైనటువంటి ఎల్లలు లేని లేక బార్డర్స్ లేనటువంటి ఒక గొప్ప ప్రణాళిక వివాహ బంధంలో ఉన్నటువంటి ప్రేమలో ఇమిడి ఉంటా ఉంది. ఇక్కడ మరి ఎక్కడో ఉన్నటువంటి గృహస్థులు మరి ఇదేమిటంటే వివాహం అనేటువంటిదట క్రైస్తవ విశ్వాస జీవితంలో ఒక మంచి బహుమతి. ఎందుచేత ఇది ప్రారంభించినటువంటి వాడు దేవుడే, దాన్ని ముగించేటువంటి వాడు దేవుడే. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి యొక్క మంచి బహుమతి ఇక్కడ మరి లోకంలో సాధారణంగా మనం బహుమతులు అని చెప్పుకునేటువంటివి 2 రకాల బహుమతులు ఉంటాయండి. ఏమిటా బహుమతి అంటే, మంచి బహుమతి తాత్కాలికమైనటువంటి. ఎవరైనా పిల్లవాడు పరీక్షలో నెగ్గితే టికెట్ ఇస్తారు, ఆ పిల్లవాడికి మంచి ఉద్యోగం వస్తుంది. అది ఎంతకాలం ఉంటుంది? 58 ఏళ్ళు, 60 ఏళ్ళు, 62 ఏళ్ళు అయిన తర్వాత ఆ సర్టిఫికెట్ ఎక్కడికి పట్టుకెళ్ళినా దానికి విలువ ఉండదు. అది తాత్కాలికమైనటువంటి మరి బహుమతి. రెండవ బహుమతి దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన పరిపూర్ణమైనటువంటి బహుమతి. మొదటిదేమో మంచి బహుమతి. ఇది లోకంలో ఆయా స్థాయిలలో ఉన్నటువంటి ప్రతివారు కూడా పొందుకునేటువంటి బహుమతి. రెండవ బహుమతి ఏంటంటే పరిపూర్ణమైన బహుమతి. ఈ పరిపూర్ణమైన బహుమతి నిరంతరము నిలుచున్నది. ఈ నిరంతరము నిలబడేటువంటిది దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి జతపరచబడుట. అనగా మొదటి వివాహం, చివరి వివాహం, ఈ మధ్యలో ఎన్నో కోటాను కోట్ల వివాహాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి వివాహంలో కూడా మరి దేవుని యొక్క కృప మరి వెన్నాడుతూ ఉన్నటువంటిదిగా ఉంది. ఆ రీతిగా దేవుని యొక్క కృప లేక చిరకాలము మన యొక్క ఆనందాన్ని మరి పొందుకోవాలనంటే మరి యొక్క ప్రథమ కాలంలో లేక యేసు ప్రభు తర్వాత ఉన్నటువంటి అపోస్తలులు ఒక మాట చెప్తా ఉన్నారు. అపోస్తల కార్యాల గ్రంథంలో ఆ మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 28వ వాక్యం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనమాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. ఇవాళ మనము కానీ, ఈ కుటుంబీకులు కానీ,
లేకపోతే ఇతరులు ఎవరైనప్పటికీ కూడా ఊపిరి తీసుకుంటా ఉన్నామని అంటే అది ఎవరి కృప? దేవుని కృప. పీల్చుకున్నటువంటి ఆ గాలి మళ్ళా బయటకు వదలగలుగుతూ ఉన్నామనంటే ఎవరి కృప? దేవుని కృప. వండుకున్నటువంటిది తినగలుగుతూ ఉన్నామనంటే అది ఎవరి కృప? ఇప్పుడు వెళ్తాం, నిద్రపోతాం, మళ్ళా ఉదయకాలాన్ని లేస్తూ ఉన్నామనంటే అది ఎవరి కృప? దేవుని కృప. కాబట్టి ఆయన కృపను బట్టి, ఆయన కరుణను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన మనపక్షంగా చూపిస్తున్నటువంటి వాత్సల్యతను బట్టి మనందరం కూడా చలించగలుగుతూ ఉన్నాం. మనం ఏం పని చేయాలన్నప్పటికీ కూడా మరి సొంత నిర్ణయాలతో చేసే పని అయినప్పటికీ, దేవుని మీద ఆనుకొని చేసేటువంటి పని అయినప్పటికీ కూడా ఆ పనిని మనం చేయడానికి సామర్థ్యాన్ని ఇచ్చేటువంటి వాడు, లేక పరిపూర్ణమైనటువంటి బహుమతిని ఆయన ప్రణాళికలో మన యొక్క స్థాయి ముగిసే వరకు కూడా ఇచ్చేటువంటి వాడు మనందరి కొరకు కూడా మరి తన ప్రాణాన్ని పెట్టిన మన రక్షకుడైన క్రీస్తు ప్రభు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ లోకంలో మనం మరి జీవిస్తూ ఉన్నాం. మరి వారి వారి సామర్థ్యాన్ని బట్టి ఆయా రకాలైనటువంటి గుర్తింపులు కూడా మనం కలిగినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. క్రైస్తవ విశ్వాసులకు దేనిని బట్టి గుర్తింపు వస్తూ ఉందంటే కేవలము యేసు ప్రభువును బట్టి మాత్రమే మనకి ఏమొస్తుంది? గుర్తింపు వస్తుంది. లేకపోతే లోకంలో మనం మరి ఎన్నిక లేనటువంటి వారు, ఎందుకో పనికిరానటువంటి వారు, అలాంటి స్థితిలో ఉంటూ ఉండగా కేవలం ఆయన ఉచితమైనటువంటి ప్రేమను బట్టి ప్రియ దేవుని బిడ్డలారా మరి మనం ఇంతవరకు కూడా సంతోషంగా లేక ఎన్నిక కలిగినటువంటి వారంగా మరి లోకంలో గుర్తింపు కలిగినటువంటి వారంగా మనం మరి బ్రతుకుతా ఉన్నాం. దావీదు గారు స్వయంగా ఈ మాటలు చెప్తా ఉన్నాడు. కీర్తనల గ్రంథంలో 139వ కీర్తన 17వ అధ్యాయం 18వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే 17వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనది, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడట మనపక్షంగా ఏర్పాటు చేసిన ప్రణాళికాబద్ధమైనటువంటి ఆశీర్వాదాలు ఈ లోకంలో ఏ మానవుడు కూడా లెక్కించేటువంటి స్థాయిలో లేడు. అన్నీ అనుభవిస్తూ ఉంటాం. ఆ సంతోషాలన్నీ కూడా సంతోషంగా మరి ఆనందించేస్తూ ఉంటాం వాటి ప్రకారంగా. కానీ ఒక చిన్న కష్టం వచ్చిందంటే, ఒక చిన్న ఇబ్బంది వచ్చిందంటే ఆ వెనువెంటనే ఆ యొక్క సంతోషాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి మనం దూషిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ దావీదు గారు అంటూ ఉన్నాడు, దేవా నీ తలంపులు నాకెంతో ఇష్టమైనటువంటివి. ఎందుచేతంటే గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి నన్ను తీసుకొచ్చి నువ్వేం చేసావు? రాజుగా చేసావు. అనేక మంది నా మీదకి దండెత్తి వచ్చినప్పటికీ కూడా నన్ను నీ బిడ్డగా నీ యొక్క రక్షణ కవచాన్ని నాకు దయచేసి నన్ను ఇంతవరకు కూడా క్షేమంగా ఉంచావు. ఇలాంటి మేలులు నేను లెక్కించాలంటే నా వల్ల కాదండి. ఒక గుప్పుడు ఇసుక పట్టుకొచ్చి మీకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్పూన్ ఇచ్చి, గుప్పుడు తీసుకుంటాం, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్పూన్ ఇసుకిచ్చి అందులో ఉన్న రేణువులన్నీ లెక్కించండి అమ్మానంటే, అరే నువ్వు ఒక్క రోజునే మాకు 4 రోజులు జీతం ఇచ్చినా కానీ ఆ పని మాకు వద్దంటాం. ఎందుకు వాటిని మనం లెక్కించడానికి సరిపోయేటువంటి వాళ్ళము కాదు. దావీదు గారు మహారాజు అయ్యుండి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి మరి మాటలు అక్కడ మన కొరకు మరి పలుకుతూ ఉన్నాడు. అనగా తన స్థాయిని కూడా మరిచిపోయి కేవలము నీవు చేసేటువంటి మేలును బట్టి మాత్రమే నేను ఇంతవరకు ఆశీర్వదించబడ్డాను తప్ప నా సొంత ఆలోచన బట్టి కానీ, నా సొంత ఉద్దేశాన్ని బట్టి కానీ, నేను కలిగినటువంటి క్రియలను బట్టి కూడా కాదు అనేటువంటి మాట అక్కడ మరి దావీదు గారు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన చేసేటువంటి ప్రతి మేలు కూడా ఇసుక రేణువులంతా హెచ్చుగా ఉన్నాయి. అంత శ్రేష్టమైనటువంటి మరి ఆశీర్వాద ఫలాలు ఆయన మనకిస్తూ ఉన్నాడు. నిజమే, ఇశ్రాయేలీల పక్షంగా ఆ దినాల్లో కలిగినటువంటి ఆలోచనే ఈ దినాల్లో ఉన్నటువంటి మన పక్షంగా కూడా మరి దేవుడు మరి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఏమిటి ఇశ్రాయేలు పక్షంగా ఆయన కలిగినటువంటి మంచి ఆలోచన? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7వ వచనం నుండి 17వ వచనం వరకు భాగాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. వాక్యం చదవక్కర్లేదు కానీ అందులో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి మంచి అంశాలు, మంచి దీవెనలు నేను 2-3 మాటలు మీకు చెప్తా. ఇక్కడ చూడండి, అంటా ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, మీకు మంచి దేశాన్ని ఇస్తాను. మొదటగా అంటా ఉన్నాడు, మీకు మంచి దేశాన్ని ఇస్తాను. రెండవదిగా మంచి నీరు కలిగినటువంటి ప్రదేశాన్ని ఇస్తాను, అనగా త్రాగడానికి నీరు. రెండవదిగా
పండించుకోవడానికి నీరు కావాలి. ఎందుచేతంటే వాడు ప్రయాణం అంతా కూడా నీటికి కరువు పడిపోయినటువంటి వారుగా ప్రయాణం చేశారు. అలాంటి స్థితిలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శ్రమంతా సహించిన తర్వాత వారిని శ్రేష్టమైనటువంటి వాగ్దాన దేశంలో ప్రవేశింపజేశాడు. మీకు మంచి దేశముతో పాటుగా మంచి నీరున్నటువంటి ప్రాంతాన్ని ఇస్తానంటా ఉన్నాడు. ఆ ప్రాంతంలో మంచి ధాన్యము, పండ్లు, నూనెనిచ్చు వృక్షములు ఉంటాయి. వాటితో పాటుగా ఎమర్జెన్సీగా మనకి శక్తినిచ్చేటువంటిది, అప్పటికప్పుడు మనకు శక్తినిచ్చేటువంటిది ఎవరని చెప్తారా? అదేంటో? అప్పటికప్పుడు శక్తినిచ్చేటువంటిది. దానిమ్మ పండు తేవాలి, అది ఒలవాలి, దాన్ని నవలాలి, ఇంత పని చేసేదాకా శక్తి ఎక్కడ ఉంటుంది మనకి? నేను ఏమంటున్నాను? అప్పటికప్పుడు శక్తి కావాలి నాకు. ఏంటట? తేనె అంటాడు కదా సామెతల గ్రంథంలో, నీ వాక్యము తేనె కంటెను, జుంటె తేనె ధారల కంటెను మధురమైనది. ఆ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి మరి దావీదు గారు దానినట తన కుమారుడికి కూడా బోధించిన వాడుగా, చనిపోయే ముందు దగ్గర కూర్చోబెట్టుకుని ఆ విషయాలన్నీ కూడా మరి బోధించాడు. కాబట్టి మంచి దేశము, మంచి నీరున్నటువంటి ప్రాంతము, మంచి పంటలు పండేటువంటి ప్రాంతము, బలవర్ధకమైనటువంటి తేనె కలిగినటువంటి ప్రాంతము, తదుపరి కరువు లేనటువంటి ప్రాంతం. అనగా ఆ ప్రాంతంలో అట లోపము లేదట. ఏం లేదు? లోపము లేదు. ఇక్కడ మనం కేశవరంలో ఉన్నాం కాబట్టి, కాలువ పక్కన ఉన్నాం కాబట్టి, అటు వెళ్తే గోదావరి పక్కన ఉన్నాం కాబట్టి నీటి విలువ తెలియట్లేదు మనకి. అటు అలా ప్రకాశం జిల్లా కానీ అనంతపురం కానీ తిరిగారంటే ఇక్కడి నుంచి ఒక 50 కిలోమీటర్లు వెళ్ళే వరకు కూడా రాళ్ళు రప్పలు ఉన్నటువంటి భూమే కనపడుతుంది. తర్వాత ఆ ముళ్ళతో ఉన్నటువంటి చెట్లే కనపడతాయి తప్ప నీటి చుక్క దొరకనే దొరకదు. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి స్థలాలు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాడుగా ఉంటూ చివరంటాడు, మంచి రాళ్ళు గల ప్రాంతము, తర్వాత మంచి లోహాలు కలిగినటువంటి ప్రాంతం ఇవ్వడానికి మరి ఇష్టపడుతున్నటువంటి దేవుడిగా ఉంటామన్నాడు. ఈ 8వ అధ్యాయం 10వ వాక్యంలో మరి మానవుల యొక్క మరి స్థితి ఎలాగైపోయిందో తెలుసా మీకు? దేవుడు అంటా ఉన్నాడు ఏమంటే, ఇది ఇచ్చినటువంటి సర్వసంపదలు మీరు అనుభవించండి. ఆదాముతో కూడా అదే చెప్పాడు కదా, ఈ సృష్టి అంతా మీకు ఇచ్చేస్తా ఉన్నాను, మీరు దాన్ని ఏలుకోండి, మీకు ఏది కావాలంటే అది తినండి అని ఆయన మంచి భరోసా ఇస్తే, మరి మనవాళ్ళు పాపం చేసి ఆస్తి అయితే ఇవ్వలేదు కానీ మనకి పాపాన్ని మాత్రం అలాగా తరతరాలకి మనకి ఇస్తూ ఉన్నటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. 8వ అధ్యాయం 10వ వాక్యంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క ఆజ్ఞ, ఎన్ని మంచి ఆశీర్వాదాలు మీకు ఇచ్చాను కదా, ఈ ఆశీర్వాదాలన్నీ మీరు కలిగి ఉండి చేయాల్సిన పని ఒకటే పని ఏమిటంటే, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించుము. నాయన వెంకటేష్, అమ్మ స్వర్ణ, దేవుడు మీకు ఇచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి మరి పరిశుద్ధ వివాహ జీవితాన్ని బట్టి, ఆ తదుపరి మీకు భూములు రావచ్చు, ఉద్యోగాలు రావచ్చు, అనేకమైన సంపాదించుకోవచ్చు, లేకపోతే తోటలు కొనుక్కోవచ్చు, ఇదంతా మీ ఇరువురి కష్టాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. కష్టపడకుండా కూర్చుంటే ఎవరికి కూడా ఈ లోకంలో ఆహారము లేదు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ప్రతి మేలును మీరు అనుభవిస్తూ మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని నామాన్ని స్తుతించాలి, దేవుని నామాన్ని ఘనపరిచేటువంటి వారుగా ఉండాలి. ఒక్క పనే, ఆయన మనకి ఇన్ని దీవెనలు ఇచ్చాడు, మనల్ని ఒక్క పని చేయమంటా ఉన్నాడు. అయితే మనం ఏం చేస్తూ ఉన్నాం? 11వ వాక్యాన్ని చూద్దాం ఒకసారి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపార తిని, ఇక నీ ఇష్టం. అంటే ఎలా ఉంది మన పరిస్థితి? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. ఇది దేవునికి ఇష్టమైనటువంటి కార్యము కానే కాదు. మీకు ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చాను కదా, మీరు చేయాల్సిన పని ఏంటంటే నా నామాన్ని స్తుతించండి, నా నామాన్ని ఘనపరచండి, నన్ను గూర్చి అనేక మందికి మరి తెలియచేయండి అంటా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు పాటించాల్సినటువంటిది ఈ గృహస్థులే కాదు, నూతన దంపతులే కాదు, లేకపోతే ఆరోగ్యం పొందుకున్న బిడ్డే కాదు, మరి బిడ్డ ద్వారా ఆశీర్వదించబడినటువంటి అమ్మాయే కాదు, కానీ విశ్వాసులందరూ కూడా దేవుని నామాన్ని స్తుతించాలి, నిరంతరము స్తుతించాలి.
ఎడతెగక స్తుతించాలి, ప్రతి మేలు కొరకు స్తుతించాలి, ప్రతి కష్టంలో కూడా మనం దేవుని యొక్క నామాన్ని స్తుతించాలి. ఆ రీతిగా మనం దేవుని నామాన్ని మరి స్తుతించగలిగితే మరి ఎంతో ఆశీర్వాదం, ఎంతో దీవెన. హెబ్రీ సంఘానికట అన్ని రకాల మేలులు ఉన్నాయి కానీ, అన్ని రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి కానీ, అన్ని రకాలైనటువంటి అనుభవాలు వాళ్ళకు ఉన్నాయి కానీ, దేవుని నామము కొరకట కష్టపడి పనిచేసేటువంటి వారు కాదు. ప్రతి చిన్న విషయానికి కూడా తర్జనాభర్జన పడుతూ ఉండేవారు. ప్రతి విషయంలో కూడా నిరీక్షణ లేక, స్థిరమైనటువంటి ఆలోచన లేక, దేవుని నామాన్ని మరిచిపోతూ ఉన్నటువంటి వారుగా వారి ఆత్మీయ జీవితాలు నాశనం చేసుకుంటూ ఉంటే పౌలు గారు అంటూ ఉన్నాడు, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 19-20 వాక్యాల్లో పౌలు గారు చెప్తా ఉన్నాడు, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెర లోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. వాళ్ళకి ఏం చెప్తా ఉన్నాడంటే అన్ని ఆశీర్వాదాలు కలిగి ఉన్నారు కానీ వాళ్ళలోనట ఒక క్రమము లేదు. మనలో క్రమం ఉందా? అలాగంటే రేపు ఈ 10 మంది రారేమో నా మీటింగ్కి. మనలో ఏమి లేదు, క్రమం లేదు. సమయానికి వచ్చేటువంటి పరిస్థితి మనకు లేదు. లేకపోతే ఎంతసేపు ఎందుకు కూర్చుంటాం మనం? ఇప్పటికి వెళ్ళిపోయి ఎవరి మట్టుకు వాళ్ళే హాయిగా పడుకోవాలి. ఎందుకంటే తెల్లారు లేగిస్తే మళ్ళీ అందరూ పరిగెత్తాలి. నా మట్టుకు నేను నా క్యారేజ్ బ్యాగ్ పట్టుకుని నేను పరిగెత్తాలి, అది ఆయన బ్యాగ్ ఆయన పట్టుకు పరిగెత్తాలి. ఎవరికి కూడా నిమిషం లేట్ అయితే అవ్వదు, ఏలుముద్ర వేసుకోవాలి. ఒకప్పుడు మనకి చదువు లేదని చెప్పి చదువు చెప్తూ ఉండేవారు, రాత్రులు బడిపెట్టి. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, చదువుకున్న వాళ్ళని ఏలుముద్రలు వేసేలాగా తయారు చేస్తారు. ఎందుకు? మనము కలిగినటువంటి అక్రమమైనటువంటి జీవితాన్ని బట్టి సక్రమంగా మార్చడానికి మళ్ళా పాత జీవితాన్ని మనకు చూపిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి క్రమము లేనటువంటి హెబ్రీ సంఘానికి ఒక క్రమమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండండి అని ఏ క్రమాన్ని చూపిస్తూ ఉన్నాడు తెలుసా? మెల్కీసెదెకు క్రమం అంటా ఉన్నాడు. ఎక్కడుంది మెల్కీసెదెకు క్రమం? ఆది కాండంలో ఉంది. ఆది కాండం అక్కడ 14వ అధ్యాయంలో చివరి భాగాల్లో మెల్కీసెదెకు గురించి చెప్తూ ఉంటాడు. అబ్రహాము గారు ఇంకా అబ్రాముగానే ఉన్నాడు. అయినప్పటికీ కూడా అబ్రాముకు ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే సహోదరుని ప్రేమించేటువంటి లక్షణం. అబ్రాముగా ఉన్నప్పటికీ కూడా లోతు చేసినటువంటి తప్పిదాలను బట్టి శత్రువులు వచ్చి లోతునట యుద్ధంలో మరి తనకున్నటువంటి సమస్తాన్ని, వెండి బంగారం, ఉన్నటువంటి ధనధాన్యాలు వాటితో పాటుగా మరి యవనస్తురాళ్ళైనటువంటి బిడ్డలను కూడా, యవనులైనటువంటి బిడ్డలను కూడా వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతే అబ్రహాము గారట తన యొక్క సైన్యాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళతోటి యుద్ధము చేసి ఒక్కటి కూడా నష్టపోకుండా అవన్నీ కూడా మళ్ళా తీసుకొచ్చాడట. ఈ వార్త విన్నాడు షాలేము రాజు అయినటువంటి ఆ యొక్క మెల్కీసెదెకు. షాలేము రాజు దేవునికి ప్రధాన యాజకుడు, అనగా మందిరంలో పరిచర్య చేసేటువంటి వాడు, రాజుగా పరిపాలకుడిగా ఉండి అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తూ తనకంటే కూడా శ్రేష్టమైనటువంటి కార్యాన్ని చేసినటువంటి అబ్రామును ఎదుర్కొన్నాడట. కష్టపడి వచ్చినటువంటి అబ్రాముకి ఏమి ఇచ్చాడో తెలుసా అండి? రొట్టె ద్రాక్షారసము. అంటే హెబ్రీ సంఘానికి ఈ మెల్కీసెదెకు క్రమాన్ని చెబుతా ఉన్నాడంటే వాళ్ళకి ఎవరిని కూడా ఆదరించేటువంటి స్వభావము లేదన్నమాట. నూతన దంపతులు వెంకటేష్ స్వర్ణ నీ కుటుంబాన్ని మరి స్వర్ణ ఎంతగా ఆదరించాలనుకుంటుందో స్వర్ణ కుటుంబాన్ని కూడా నువ్వు అంతే స్థాయిలో ఏం చేయాలి? ఆదరించాలి. ఎందుకో తెలుసా వాళ్ళెంత నీకు తల్లిదండ్రుల్లో ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా నీకంతే తల్లిదండ్రులు. మరి అక్కడ దేవుని యొక్క ప్రేమ కానీ నిరీక్షణ కానీ లేనటువంటి హెబ్రీ సంఘం యొక్క పరిస్థితి ఎలాగైపోయిందంటే నట్టనడి సముద్రములో ఉన్నటువంటి ఒక ఓడను పోలినటువంటిదిగా. సముద్రం మధ్యలో ఓడ ఉంది, చిన్న తుఫాను వచ్చింది, వెంటనే ఓడ నావికుడు చేసేటువంటి పని ఏంటి? నడి సముద్రములో ఉన్నటువంటి ఎంత పెద్ద ఓడైనప్పటికీ కూడా మనం ఓడని నీళ్ల మీద నుంచి ఒక 50 మీటర్ల ఎత్తు చూస్తాం. నీళ్ల మీద నుంచి 50 మీటర్ల ఎత్తున్నటువంటి ఓడ యొక్క అడుగు భాగం కూడా 50 మీటర్ల లోపలికి ఉంటుంది. అంటే దాని పొట్టలో ఉంటుంది ఇంజిన్ అంతా.
ఆ బరువంతా ఉన్నప్పటికీ కూడా తుఫాను వచ్చినప్పుడు వాడేమవుతుంది, అటు ఇటు మెదిలిపోతూ ఉంటుంది. వెంటనే నావికుడు ఏం చేస్తాడంటే ఆ వాడకు లంగరు వేసేస్తాడు. అనగా బరువైనటువంటి ఆ ఇనప పనిముట్టు వేస్తే ఆ వాడేమవుతుంది, ఆగిపోతూ ఉంది. ఆ తదుపరి తెరచాపను గాలి వైపు కాకుండా దానికి వ్యతిరేక దిశలో పెడతాడు. ఆ రీతిగా పెడితే వాడేమవుతుందంటే స్థిరమైనటువంటిదిగా ఉంటుంది. దేవుడు కూడా మనము చేసేటువంటి ప్రతి తప్పిదానికి కూడా మనలను క్రమపరచడానికి అప్పుడప్పుడు మనం ఉన్న చోటే లంగరేసేస్తూ ఉంటాడు ఆయన. మనం ఎక్కడుంటే అక్కడే లంగరేస్తాడు. వీడికి ఇంకా ఎక్కువ ఆశీర్వాద ఫలాలు ఇస్తే మాట వినేలాగా లేడు అనుకొని ఆ కాసేపు ఆపుతాడు. హెబ్రీ సంఘం కలిగినటువంటి లోటు ఇదే. ఆ లోటును తీర్చడానికి ఓ హెబ్రీ సంఘస్థులారా, మీలో సహోదర ప్రేమ లేదు. అబ్రాహాము కలిగి ఉన్నాడు ఈ సహోదర ప్రేమ. మీలో మరి ఒకరినొకడు మరి ఆ యొక్క పరామర్శించుకునేటువంటి స్థితి లేదు. ఆకలిగా ఉండేటువంటి ఆహారం పెట్టేటువంటి స్థితి లేదు. కష్టపడినటువంటి వాడిని సేద తీర్చేటువంటి స్థితి లేదు అని మెల్కీసెదెకు క్రమాన్ని కలిగి ఉండాలి అని మరి ఇక్కడ ఈ యొక్క పౌలు గారు హెబ్రీ సంఘానికి మరి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ మాట ఒకసారి మనం చదువుదాం. ఆదికాండం 14వ అధ్యాయం 18వ వాక్యంలో, ఆదికాండం 14వ అధ్యాయం 18వ వాక్యంలో, మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. నేను యాజకుడిని కదా అనుకొని అబ్రాహాము ఏం కష్టపడితే నాకెందుకు, ఈ గొడవంతా నాకెందుకు అని అనుకోలేదండి. దేవుని పని చేసేటువంటి వారికి, పరిచర్య చేసేటువంటి వారికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం ఏంటో తెలుసా? పరామర్శ. ఏముండాలి? పరామర్శ. పరామర్శ లేనటువంటి మరి క్రైస్తవ విశ్వాసట ప్రభువు ఎదుట నిలవబడడానికి అర్హత లేకుండా పోతాడు. జాగ్రత్త. పరామర్శించేటువంటి స్వభావం ఓ హెబ్రీ సంఘస్థులారా మీకు లేదు. కాబట్టి అలిసిపోయి వచ్చినటువంటి అబ్రాహాముకు మెల్కీసెదెకు ఏ రీతిగా అలసట తీర్చుకోవడానికి రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడో మీరు కూడా మీ సహోదరుల పక్షంగా అలా చేయాలి. రాబోయే కాలంలో వెంకటేశ్వర స్వర్ణ కూడా అదే రీతిగా వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని రెండు కుటుంబాల పక్షంగా కూడా మీరు కలిగి ఉండాలి. ఆ కింద భాగంలో మరొక మాట తెలియజేస్తా ఉన్నాడు. చూద్దాం ఒకసారి. 20వ వాక్యంలో మెల్కీసెదెకు రాజు అబ్రాహాము గారికి చేసింది ఏంటో చెప్తా ఉన్నాడు. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అంటే అబ్రాహాముతో పాటుగా మెల్కీసెదెకు కూడా స్తుతి చేస్తూ ఉన్నాడు. మీరు కలిసి ప్రార్థన చేయటమే కాదు, మీతో పాటుగా మీ స్నేహితులు కూడా దాన్ని నేర్పించాలి. కుటుంబాలలో అలాంటిది లేనటువంటి వారికి ఆ మార్గాన్ని మీరు నేర్పించాలి. కాబట్టి మెల్కీసెదెకు క్రమంలో ఏముందనంటే మరి పరామర్శ ఉంది, సేద తీర్చేటువంటి స్థితి ఉంది. రెండవదిగా దేవుని నామాన్ని ఇరువురు కలిసి స్తుతించేటువంటి స్థితి ఉంది. అక్కడ దేవుని నామానికి మహిమ కలుగును గాక.